లేదు. యేసు పశువుల పాకలో పుట్టలేదు. యేసు ప్రభు పశువుల పాకలోనికి తీసుకొని వచ్చి పడుకోబెట్టబడ్డాడు. ఆ తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. ఆయన ఎక్కడ పుట్టాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం పర్టికులర్ గా ఒక ప్లేస్ ని, ఒక స్థలాన్ని చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదంటే దేశాన్ని చూపించింది, గ్రామాన్ని చూపించింది. కానీ ఆ స్థలాన్ని ఎందుకు చూపించట్లేదంటే ఈరోజు ఆ దేశంలో ఆయన పుట్టాడనే వార్త తెలిస్తేనే ఏది బైబిల్ నిషేధించిందో దాన్ని చేస్తున్నారు. అక్కడ నుండి ఇసుక తెచ్చి అమ్ముతున్నారు, నీళ్లు తెచ్చి అమ్ముతున్నారు, చెక్కలు తెచ్చి అమ్ముతున్నారు. రకరకాల కారణాల చేత దేవుని నామాన్ని అవమానిస్తున్నారు. అదే ఆయన ఎక్కడ పుట్టాడో స్థలం కూడా స్పష్టంగా తెలుసుంటే ఇప్పటికీ అక్కడ పుణ్యక్షేత్రం అయిపోయేది. కానీ దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆయన సమరయ స్త్రీతో అంటాడు యోహాను సువార్త 4:21లో, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు మీరు యెరూషలేములోనైనను పర్వతము మీదనైన తండ్రిని ఆరాధించరు. ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది అని అన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఏ రూపంగా లేడు. దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు. ఒకప్పుడు పుణ్యక్షేత్రాల ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. కానీ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత స్థలానికి ఉన్న ప్రాముఖ్యతను తొలగించాడు. ఎందుకో తెలుసా? మనల్నే ఆయన నివాస స్థలంగా మార్చుకున్నాడు. మనమే ఆయనకు మందిరం అయిపోయాం. ఒకప్పుడు ఒక మందిర ప్రదేశం, అది ఒక పుణ్యక్షేత్రంగా కొనియాడబడేది. కానీ ఇప్పుడు నడిచే మందిరాలుగా దేవుడు మనల్ని మార్చుకోవాలనుకుంటున్నాడు. అందులో కాకుండా మనలో నివసించాలనుకుంటున్నాడు. ఈ కారణం చేత దేవుడు ఆయన జన్మించినటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ ని బైబిల్ గ్రంథంలో రాయించలేదు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఈ మాట రాయబడింది ఎలాగని, మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు అని. దానికి మనం స్థలాన్ని నిర్మించడానికి వీల్లేదు. నిజంగానే ఆయన ఏ పొలం దగ్గరో ఏ పొద దగ్గరో పాపం ఆవిడ కనేసింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ ఏముందో తెలుసా? తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. ఆవిడ ఎక్కడో కనేసింది, పొత్తిగుడ్డలతో చుట్టింది, స్థలం కోసం వెతకడానికి బయలుదేరితే సత్రంలో స్థలం దొరకలేదు. అలా వెతకగా ఎవరి సహాయంతోనో పశువుల పాక ఒకటి దొరికింది. ఇప్పుడు చెప్పండి, ఆయన పశువుల పాకలోనే పుట్టాడా, అక్కడికి తీసుకుని రాబడ్డా? ఇది లేఖనం చెబుతున్న సత్యం. ఇంకో విషయం కూడా చెప్తాను ఈ సందర్భంగా.